నా మీద అక్రమ కేసులు పెట్టినట్టే మీ మీద కూడా పెడతారు, అందుకే నేను ఎవరిని రమ్మనటం లేదని అందరికీ చెప్పి ఒంటరిగా వెళ్ళిన మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒంటరిగా వెళ్ళి 151 సీట్లతో ఈ రోజు మనందరి ముందు ముఖ్యమంత్రిగా ఆయన కూర్చున్నారంటే దానికి కారణం మనందరి ప్రజాబలం. అలాంటి ప్రజాబలం సంపాదించుకున్న మన ముఖ్యమంత్రి వర్యులు ఎంతైనా ఆదర్శనీయులు. ఆత్మగౌరవం ఆయన ఆయుధం. ప్రజాశ్రేయస్సు అనే వజ్ర సంకల్పంతో వాదార్పు యాత్రను, అదేవిధంగా ప్రజా సంకల్ప యాత్రను మీ కృషి, మీ దీక్ష, పట్టుదలతో మీరు చేసి ఈ ప్రజల హృదయాలను చూరగొన్నారంటే అది ఎంతో ఘనకరం. రాజకీయాలలో ద్వేషాల కన్నా పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేసిన మీరు నిజమైన పరిపాలనకు ఆదర్శంగా నిలిచారు. రాజకీయాల్లో చాణక్యం, పరిపాలనలో సమధర్మం మీ సొంతం. మాట తప్పకపోవడం మీ కులమైతే మానవత్వమే నా మతం అని చెప్పిన మీరు ధన్యులు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని బైబిల్లో చెప్పిన మాటలను మీరు నిజం చేస్తూ ఎవరికి వారే తమ విజ్ఞానం, విధేయత, సమర్థతతో నాయకులుగా ఎదగాలని మీరు యువతను, యువకులను అందరినీ కూడా మీరు పదవులిచ్చి పరిపాలనలో మీరు భాగస్వామ్యం చేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్న విధానం ఎంతైనా అభినందనీయం. తనను తాను తగ్గించుకుంటూ ఎవరైతే ఉంటారో వారే హెచ్చించబడ్డని చెప్పి బైబిల్లో చెప్పిన సూత్రాన్ని మీరు మనస వాచ అనుసరిస్తూ తలలు పండిన రాజకీయ యోధులు, అదేవిధంగా మీ ప్రత్యర్థులు సైతం పొందే విధంగా మీరు చేస్తున్న రాజనీతికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో విజ్ఞతతో మిమ్మల్ని వెంబడిస్తున్నారు. నాయకత్వం అంటే ఒక బాధ్యత అని చెప్పిన మీరు అందరిలో మంచి చూడడం నీ మంచి బలహీనత అయితే ఈ ప్రపంచంలో నిన్ను మించిన బలవంతుడు అనడని చెప్పిన మాటలను మీరు నిజం చేస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మీరు అందిస్తున్న పరిపాలన ఎంతైనా అభినందనీయం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మీరు ఈ రోజు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఇదంతా కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. 17 మంది బీసీలను మంత్రులుగా చేసిన మీరు, 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా చేసిన మీరు, 4 రాజ్యసభ సభ్యులను రాజ్యసభకు పంపిన మీరు, అదేవిధంగా మైనార్టీలకు 4 ఎమ్మెల్సీలు ఇచ్చిన మీరు ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మీరు చేస్తున్న అభినందనీయమైన ఈ సేవను మేమందరం గర్విస్తూ ఈ రోజు ఈ సభను ఉద్దేశించి మీరు మమ్మల్ని అందరినీ అలరించి ఈ క్రైస్తవ్యానికి ఒక వన్నె తేవాలని, మీ యొక్క శుభాకాంక్షలు మా అందరికీ వినిపించాలని మనసారా కోరుకుంటూ రేపు జరగబోయే మీ పుట్టినరోజు వేడుకలు దైవ ఆశీర్వాదంతో ఘనకరంగా, మహిమకరంగా జరగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇష్టమై మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.